కేటీఆర్ హరీష్ రావుపై మంత్రి పొంగులేటి మండిపడ్డారు. బీఆర్ఎస్ అవినీతి బురదను తమకంటించాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. చర్చకు వెనకడుగు వేసే సంస్కృతి తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. మీద గుడ్డ కాల్చి మేదేస్తూ వారంటించుకున్న బురదంతా ఆ బురదని ఈ ప్రభుత్వానికి రాయాలని తాపత్రయపడుతున్న ఆ మాజీలకి మరొక్కసారి చెప్తున్నాను, టెండర్ల విషయంలో టెండర్ల కంటే వాల్యూ కంటే 3 రెట్లు దోపిడీ జరిగిందనో దోపిడీ జరగబోతుందనో గ్లోబల్ ప్రచారాన్ని ఇప్పటికైనా మానండి. కనీసం మొన్న ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా అయినా ఇచ్చారు. మీరు ఇదే ప్రవర్తనతో ముందుకు నడిస్తే ఈ ప్రతిపక్ష హోదా కూడా రాదనేది మీరు గ్రహించాలని. వెనక్కిపోయే సంస్కృతి, వెనక్కి అడుగేసే సంస్కృతి ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు, ఉండదు. భవిష్యత్తులో కూడా తిప్పి ఎప్పుడు ఎక్కడికి అనుకున్న టైం ఏంది, ఆ టైంలో మా మంత్రులు ఆడికి వెళ్ళారు. ఎవరూ మీరు కనిపించలా, గంట కూర్చున్నారు. ఇదే మీడియా మిత్రుల ముందు చిట్ చాట్ చేసుకుంటూ కూర్చున్నారు. కనిపించకుండా ఉన్న మీరు అఫీషియల్ ప్రోగ్రామ్ ఎప్పుడో 3 డేస్ క్రితం ఫిక్స్ చేసిన ఈ ప్రోగ్రాంకి మేమందరం ఈడికొస్తే మిమ్మల్ని చూసి అవునులే మీ గుండాయిజం, మీ గుండాగిరిని చూసి భయపడ్డామని అనుకుంటున్నారేమో. ఇది ప్రజాబలం ఉన్న ప్రజా ప్రభుత్వం. ఈ గుండాగిరికో ఈ దౌర్జన్యం మీరు ఏదో చేస్తారనో భయపడి వెళ్ళేది ఉండదు. ఉండే సంస్కృతి ఈ కాంగ్రెస్ పార్టీకి, దీంట్లో ఉన్న నాయకులకి ఉండబోదు. ఎప్పుడు అసెంబ్లీ సమావేశపరచాలనో మీరు ఏం పగలదీస్తారో అసెంబ్లీలో కూడా మాకు తెలుసు. తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు ఆ డేట్ కూడా ప్రకటిస్తాం.